హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాపీస్ట్, టైపిస్ట్, ఎగ్జామినర్ మరియు అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్కి సంబంధించిన 3 షిఫ్ట్లు క్వశ్చన్ పేపర్స్, అలాగే టైపిస్ట్, కాపీస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే రెస్పాన్స్ షీట్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. దీనికి కావాల్సిన వాళ్ళు hc.ap.nic.in అనే ఏపీ హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఈ వెబ్సైట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా పేజ్ ఓపెన్ అవుతుంది. చాలామందికి యువర్ కనెక్షన్ నాట్ ప్రైవేట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అయితే ఇది రిస్క్తో కూడుకుందని చెప్పేసి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అడ్వాన్స్డ్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ప్రొసీడ్ అన్సేఫ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం నోటిఫికేషన్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్లో రిక్రూట్మెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మనకి ఇది ఫస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ లింక్ వచ్చి ఇది రెస్పాన్స్ షీట్కి సంబంధించిన లింకు. ఈ లింక్ క్లిక్ చేస్తే మీ యూజర్ ఐడి ఎప్పుడైతే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే యూజర్ ఐడి క్రియేట్ అయిందో ఆ యూజర్ ఐడి ప్లస్ పాస్వర్డ్ ఇస్తే మీకు లాగిన్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఏదైతే ఆప్షన్స్ పెట్టారో ఆ ఆప్షన్స్తో కూడిన క్వశ్చన్ పేపర్ మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. దాన్ని బట్టి మీరు ఇప్పుడైతే మాస్టర్ కీ ఇవ్వడం జరిగింది. ఆ కీని మీరు కంపేర్ చేసుకుని మీ స్కోర్ని కాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వీళ్ళు అబ్జెక్షన్కి సంబంధించిన ఒక ఫార్మేట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఆ ఫార్మేట్లో ఇక్కడ అబ్జెక్షన్కి సంబంధించిన ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకుని మీరు మీ క్వశ్చన్స్, మీ డౌట్స్ ఏమైనా ఉంటే రైట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఆర్ ఎగ్జామినర్ షిఫ్ట్ 3 అనమాట. ఇది ఏపీ హైకోర్టు అసిస్టెంట్ ఎగ్జామినర్కి సంబంధించిన షిఫ్ట్ 3కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో ఆ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్గా మనం ఈ వీడియోలో ఓన్లీ టైపిస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని తెలుగులో కూడా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంకో వీడియో క్రియేట్ చేసి ఏదైతే అసిస్టెంట్ ఎగ్జామినర్ ఎగ్జామ్ ఉందో అది షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని తెలుగులో కన్వర్ట్ చేసి దాని మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. తర్వాత షిఫ్ట్ 2కి సంబంధించిన ఇక్కడ క్లిక్ చేస్తే షిఫ్ట్ 2కి సంబంధించిన పేపర్ ఓపెన్ అవుతుంది. మీరు జస్ట్ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుగులో దీన్ని కన్వర్ట్ చేసి తెలుసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో అది ఏదైతే టైపిస్ట్ పేపర్ కోసం ఇచ్చారో ఆ పేపర్ని మనం చూద్దాం అనమాట. ఇది మనకి టైపిస్ట్ ఎగ్జామ్కి సంబంధించిన పేపరు. దీంట్లో మొత్తం 60 మార్క్స్కి పేపర్ ఇవ్వడం జరిగింది. 60 మార్క్స్కి టైం వచ్చి 75 మినిట్స్ ఇచ్చారు. దీంట్లో ఏం చేశారంటే క్వశ్చన్ వైజ్ బ్రేకప్ ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్ 20 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ 20 మార్క్స్, అలాగే జనరల్ రీజనింగ్ సంబంధించి 20 మార్క్స్ ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి The Cultural Ministry of India has included dance in the list of classical dances that makes a total of 9 classical dance forms. కింద కొన్ని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్లో భారతదేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మొత్తం 9 శాస్త్రీయ నృత్య రూపాలను రూపొందించే శాస్త్రీయ నృత్యాల జాబితాలో డాన్స్ని చేర్చింది అని ఇచ్చారు. ఇక్కడ 4 ఆప్షన్లు, 4 డాన్స్ ఫామ్కి సంబంధించిన 4 ఆప్షన్లు ఇచ్చారు. దాంట్లో భారతదేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మొత్తం ఇటీవల 9 నృత్య రూపాలతో శాస్త్రీయ నృత్యాల జాబితాను తయారు చేసిందనమాట. ఆ జాబితాలో ఏ డ్యాన్స్ ఫామ్ను, అదే ఏ శాస్త్రీయ నృత్యాన్ని చేర్చారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే చాహు అనే నృత్యాన్ని ఈ 9 శాస్త్రీయ నృత్యాల జాబితాలో భారతదేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేర్చడం జరిగిందనమాట. ఈ క్వశ్చన్ ఏంటంటే భారతదేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మొత్తం 9 శాస్త్రీయ నృత్య రూపాలతో ఇటీవల ఒక జాబితాను తయారు చేసింది. అయితే ఆ జాబితాలో ఏ డాన్స్ ఫామ్ను చేర్చింది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో చాహు అన్నది కరెక్ట్ ఆన్సర్ అనమాట. యాక్చువల్గా మనం మన ఛానల్ నుంచి ఒక కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాకేజీలో మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఇస్తామంట. ఆ కరెంట్ అఫైర్స్లో ఇది
21కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లిస్ట్లో ఈ కరెంట్ అఫైర్స్ అయితే మనం ఇవ్వడం జరిగింది. ఈ బిట్ను కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూడండి, చెక్ చేయండి, మన కరెంట్ అఫైర్స్లో ఈ బిట్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మీకు అందరికీ తెలిసిందే, మనం త్వరలో జరగనున్న ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పరీక్షల కోసం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మోడల్ పేపర్లు అందిస్తున్నాము. అతి తక్కువ ధరలో కేవలం 200 రూపాయలకే 20 మోడల్ పేపర్లను అందిస్తున్నాం అనమాట. ఎవరైనా ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పరీక్షకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే కనుక మీరు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి కేవలం 200 రూపాయలకే 20 మోడల్ పేపర్లు మీరు పొందండి. అలాగే మీకు కరెంట్ అఫైర్స్ ఉచితంగా పంపించబడతాయి అనమాట. మన ఛానల్ కరెంట్ అఫైర్స్కి ఒక బ్రాండ్ నేమ్ ఉంది, మన ఛానల్ కరెంట్ అఫైర్స్కి. అందువల్ల మీరు ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మీరు అసిస్టెంట్ ఏదైతే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ మోడల్ పేపర్ ఉందో అది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియోలో టైం ఉంటే మా ఆల్రెడీ ఫస్ట్ మోడల్ పేపర్ ఒకటి ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన మోడల్ పేపర్ ఏ రకంగా ఇస్తున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద ఫస్ట్ మేజర్ బ్రూటల్ mutiny erupted on 10th July 1806 in Dash in the present day Tamil Nadu, which lasted only for a day by the Indian sepoys in the East India Company. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మొదటి అతిపెద్ద క్రూరమైన తిరుగుబాటు 1806 జూలై 10న ప్రస్తుత తమిళనాడులో డాష్ లో చెలరేగింది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీలో భారత సిపాయిలచే ఒకరోజు మాత్రమే కొనసాగింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, 1806 జూలై 10న ప్రస్తుత తమిళనాడులోని ఒక భాగంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న భారతీయ సిపాయిలచే ఒక క్రూరమైన అతిపెద్ద తిరుగుబాటు జరిగిందనమాట. కానీ అది ఒకరోజు మాత్రమే కొనసాగింది. అయితే ఇది ప్రస్తుత తమిళనాడులో ఏ ప్రాంతంలో జరిగిందన్నది ప్రశ్న అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లో వెల్లూరు అన్నది కరెక్ట్ ఆన్సర్. వెల్లూరులో 1806 జూలై 10న ఒక క్రూరమైన తిరుగుబాటు జరిగింది. ఇది చేసిన వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న భారత సిపాయిలు అనమాట. ఇది కేవలం ఒకరోజు మాత్రమే జరిగింది అనమాట. నెక్స్ట్, ద డాష్ రేంజ్ రైజెస్ ఇన్ ఈస్టర్న్ గుజరాత్ స్టేట్ రన్నింగ్ ఈస్ట్ త్రూ ద బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ టు ద ఈస్ట్ టిల్ ఛత్తీస్గఢ్. ఇక్కడ ఏంటంటే, ఏ శ్రేణి తూర్పు గుజరాత్ రాష్ట్రంలో తూర్పున మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ సరిహద్దుల గుండా తూర్పున ఛత్తీస్గఢ్ వరకు పెరుగుతుంది. డాష్ శ్రేణి తూర్పు గుజరాత్ రాష్ట్రంలో తూర్పున మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ సరిహద్దుల గుండా తూర్పున ఛత్తీస్గఢ్ వరకు పెరుగుతుందని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సత్పురా పర్వత శ్రేణి అనమాట. సత్పురా పర్వత శ్రేణి తూర్పు గుజరాత్ రాష్ట్రంలో తూర్పున మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ సరిహద్దుల గుండా తూర్పున ఛత్తీస్గఢ్ వరకు పెరుగుతుంది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్కార్పొరేటెడ్ అండర్ ద పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2001? In which year was the National Payments Corporation of India NPCI incorporated under the Payment and Settlement System Act 2007? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 కింద ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఈ బిట్టు మేము ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి 25 మోడల్ పేపర్లు ఇచ్చామో ఆ మోడల్ పేపర్లు ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ప్రారంభించబడింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనమాట. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మా 25 మోడల్ పేపర్లు క్వశ్చన్ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2008లో స్థాపించబడింది. ఇది ఏంటంటే చెల్లింపులు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 ప్రకారం ఇది స్థాపించబడింది అనమాట. నెక్స్ట్, the provision for declaring breaking down of constitutional machinery in a state lies in which article of the Indian Constitution? ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నట్లు ప్రకటించే నిబంధన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది? ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నట్లు అంటే ఒక రాష్ట్రంలో అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని తొలగించి అక్కడ ఎమర్జెన్సీని ప్రకటించే అధికారం ఏ ఆర్టికల్లో ఉందని చెప్పిస్తున్నారు అనమాట. అంటే అక్కడ స్టేట్ ఎమర్జెన్సీ, స్టేట్లో రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ ఏ ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రంలో అక్కడ రాజ్యాంగ యంత్రాన్ని అంటే అక్కడ రాజ్యాంగపరంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని
తొలగించి రాష్ట్రపతి పాలన విధించే ప్రొవిజన్ ఆర్టికల్ 356లో ఉందన్నమాట. మన ఛానల్ తరపు నుంచి అలాగే తేజస్వి యాప్ తరపు నుంచి ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్ మొత్తం ప్రిలిమినరీ కోసం 20 మోడల్ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మొదటి మోడల్ పేపర్ మొన్న ఒక 5 days క్రితం ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ రకంగా మొత్తం లేటెస్ట్ సిలబస్ అనుగుణంగా మొత్తం 20 మోడల్ పేపర్లు మీకు అందించడం జరుగుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మోడల్ పేపర్లతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఉచితంగా పంపించబడతాయి. అలాగే ఈ మోడల్ పేపర్ వచ్చి మొత్తం 150 ప్రశ్నలు, తెలుగు 25 మార్క్స్ తెలుగు, అలాగే 25 మార్క్స్ సంబంధించి ఇంగ్లీష్, అలాగే తర్వాత 100 మార్క్స్ సంబంధించి మొత్తం 150 మార్క్స్ ఇది క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 100 మార్క్స్ జనరల్ స్టడీస్ అనమాట. జనరల్ స్టడీస్లో అథమెటిక్ రీజనింగ్ ప్లస్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ అన్నీ కలిపి మొత్తం 150 మార్క్స్కి మోడల్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. మొత్తం 20 మోడల్ పేపర్లు అందిస్తున్నాము. మొత్తం 3000 క్వశ్చన్స్ మీకు ఈ మోడల్ పేపర్ ద్వారా కవర్ అవుతాయి అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మీరు రిజిస్టర్ చేసుకోండి. అందరికంటే ముందు అడ్వాన్స్గా మీరు మోడల్ పేపర్ని పొందండి, అలాగే ప్రాక్టీస్ని ప్రారంభించండి. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే తొందరలోనే 670 పైగా పోస్టులు ఏపీఎస్సి ద్వారా జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు రానున్నాయన్నమాట. అలాగే మన ఛానల్ తరపున ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం మొత్తం కరెంట్ అఫైర్స్ మరియు సబ్జెక్ట్ వారీ ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ ప్లస్ 40 మోడల్ పేపర్లను కేవలం 369 రూపాయలకి అందిస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నా అభ్యర్థులు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు మోడల్ పేపర్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చే శనివారం నుంచి ప్రతిరోజు సబ్జెక్ట్ ముందు సిలబస్ కవర్ చేస్తూ సబ్జెక్ట్ వారి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, ఎంసీక్యూస్. తర్వాత మీకు మోడల్ పేపర్లు 40 మోడల్ పేపర్లు అందించడం జరుగుతుంది అనమాట. ఇది సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఉంటుంది మీకు. ఈ సంవత్సరం పాటు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కూడా మీకు పంపించడం జరుగుతుంది ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, క్లాసికల్ డ్యాన్స్లోని 9 రసాలలో కింది వాటిలో ఏదో ఒకటి కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 9 రసాస్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. అయితే దాంట్లో క్లాసికల్ డ్యాన్స్లోని 9 రసాలలో అంటే నవరసాలు అంటారు కదా, నవరసాలలో కానిది ఏది అని చెప్పారు. ఇక్కడ రౌద్ర అనేది ఒక రసం, అద్భుత అన్నది ఒక రసం, బీభత్స అన్నది ఒక రసం. కాకపోతే మహారస అన్నది ఒక టైప్ ఆఫ్ ఫామ్ కాదనమాట క్లాసికల్ డాన్స్లో. అందువల్ల ఒక రసం నవరసాలలో ఒక రసం కాదు, అందువల్ల ఇక్కడ మహారస అన్నది రాంగ్ అనమాట. నెక్స్ట్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ పొలిటికలీ అగ్రిమెంట్ కన్క్లూడెడ్ బై ద మహాత్మా గాంధీ అండ్ లార్డ్ ఇర్విన్ ఆన్. గాంధీ ఇర్విన్ ఒడంబడిక మహాత్మా గాంధీ మరియు లార్డ్ ఇర్విన్ మధ్య ఏ తేదీన కుదిరింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 5th March 1931. మార్చి 5, 1931 తేదీన గాంధీ ఇర్విన్ ఒడంబడిక మీద వీళ్ళిద్దరూ సంతకం చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, ఇన్ ఇండియా ద టర్మ్ ఫస్ట్ వార్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ వాజ్ ఫస్ట్ పాపులరైజ్డ్ బై డాష్ ఇన్ హిస్ బుక్ ద హిస్టరీ ఆఫ్ ద వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. భారతదేశంలో మొదటి స్వాతంత్ర యుద్ధం అనే పదాన్ని మొదటగా ఎవరు తన పుస్తకం ది హిస్టరీ ఆఫ్ ది వార్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ లో ప్రచురించారని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంట. అంటే భారతదేశంలో మొదటి స్వాతంత్ర యుద్ధం ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి అనే పదాన్ని ఎవరు తన పుస్తకమైన ది హిస్టరీ ఆఫ్ ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ లో ప్రచురించారని చెప్పేసి ఇవ్వడం జరిగిందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వినాయక్ దామోదర్ సావర్కర్, విడి సావర్కర్ అంటారు. విడి సావర్కర్ తన పుస్తకం ద హిస్టరీ ఆఫ్ ది వార్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ లో ఈ మొదటి స్వాతంత్ర యుద్ధం ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి పదాన్ని ఉపయోగించారన్నమాట. ఇది అప్పట్లో పాపులర్ అయిందనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద ఏరియాస్ which are not suitable to grow Arabic rice. Which of the following are the areas which are not suitable to grow Arabic rice? కింద వాటిలో ఏరోబిక్ రైస్ పండించడానికి అనువుగాని ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మాసీ సాయిల్ నియర్ ద సీ సోర్స్ విచ్ కెన్ సప్లై వాటర్ ఆల్ ది టైమ్. ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతాల్లో
మార్సి సాయిల్స్ ఉంటాయో అవి ఏంటంటే రెగ్యులర్గా వాటర్లో సప్లై అవుతుంది అనమాట. అలాంటి ప్రాంతాలు ఈ ఏరోబిక్ రైస్ అనే దాన్ని పండించడానికి అనువుగా ఉండవు అని చెప్పేసి ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ద ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD published its interim economic outlook on March 9, 2021, which projected that the Indian economy will grow at the rate of dash in financial year 2022. ఏదైతే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD ఉందో తన మధ్యంతర ఆర్థిక అవుట్లుక్ను మార్చి 9, 2021 ప్రచురించిందంట. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ డాష్ రేటుతో వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. కరెక్ట్ ఆన్సర్ 12.6%. ఏదైతే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఉందో ఆ సంస్థ మార్చి 9, 2021 మధ్యంతర అవుట్లుక్ను విడుదల చేసిందన్నమాట. దాంట్లో ఏం చెప్పిందంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2022 ఆర్థిక సంవత్సరంలో 12.6% వృద్ధి చెందుతుందని చెప్పేసి అంచనా వేయడం జరిగిందనమాట. నెక్స్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రొవైడ్స్ జస్టిస్ టు ద విక్టిమ్స్ ఆఫ్ హీనియస్ క్రైమ్స్ బై ఇంక్లూడింగ్ ద ప్రొవిజన్ ఫర్ డాష్ ఇయర్ హోల్డ్స్ టు బి ట్రైడ్ లైక్ అడల్ట్స్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 క్రూరమైన నేరాల బాధితులకు డాష్ సంవత్సరాల వయసు గల వారిని పెద్దల మాదిరిగానే విచారించాలని నిబంధనను చేర్చడం ద్వారా న్యాయాన్ని అందిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 16 నుంచి 18 సంవత్సరాలు. యాక్చువల్గా జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళందరినీ జువెనైల్ కింద ట్రీట్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు చేసే నేరాలకి తక్కువ శిక్ష పడుతుంది, ఒక్కోసారి ఎక్కువ పెద్ద శిక్షలు కూడా పడే అవకాశం లేదనమాట. కాకపోతే ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ఏం చెప్తుందంటే క్రూరమైన నేరాలు ఎవరైతే క్రూరమైన నేరాలు అంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉన్న నేరాలు చేస్తారో అలాంటి కేసుల్లో 16 నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న వయసు గల వారిని కూడా పెద్దల మాదిరిగా విచారించాలని చెప్పేసి ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 చెప్తుంది అనమాట. ఎందుకంటే మనకి తెలుసు ఎక్కడైతే ఢిల్లీలో నిర్భయ కేసు జరిగిందో దాని తర్వాత ఏంటంటే నిర్భయ కేసులో చాలా మంది జువెనైల్ యాక్ట్ ప్రకారము వాళ్ళు బాలల కింద గుర్తించబడ్డారన్నమాట. బాలల కింద గుర్తించబడడం వల్ల ఏంటంటే వాళ్ళు చేసిన నేరం అతి క్రూరమైన నేరమైనా సరే తగిన శిక్ష పడకుండా వాళ్ళకి ప్రొటెక్ట్ చేయగలిగింది అనమాట. అప్పుడు ఏంటంటే ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే ఈ చేసిన నేరాన్ని బట్టి చేసిన నేరం అతి క్రూరమైనది అయితే అతిపెద్ద నేరం అయితే 16 నుండి 18 సంవత్సరాల పిల్లలను కూడా వాళ్ళని కూడా పెద్దలుగానే విచారించి వాళ్ళకి పెద్దల మాదిరిగానే శిక్ష విధించాలని చెప్పేసి ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 చెప్తుందన్నమాట. నెక్స్ట్, ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఫార్మ్డ్ ఏ కమిటీ chaired by DAS for preparing the National Education Policy in June 2017 and submitted its report on May 31, 2019. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జూన్ 2017లో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడానికి డాస్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది మరియు దాని నివేదికను మే 31, 2019 సమర్పించింది. ఏదైతే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఉందో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉందో అది జూన్ 2017 జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడానికి డాక్టర్ కస్తూరి రంగన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నమాట. అయితే ఈ కమిటీ నివేదికను మే 31, 2019 ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు ఏదైతే త్వరలో అమలు అవుతుందో జాతీయ నూతన విద్యా విధానంకి సంబంధించి ఈ రిపోర్టును ఈ కమిటీ ఇవ్వడం జరిగిందనమాట. జాతీయ విద్యా విధానంలో పలు మార్పులు చేస్తూ ఈ కస్తూరి రంగన్ కొన్ని సూచనలు చేశారు. అవి ఇటీవల జాతీయ నూతన విద్యా విధానం కింద కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిందనమాట. ఇదైతే ఈ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారంటే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జూన్ 2017లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్ ఎవరంటే డాక్టర్ కస్తూరి రంగన్. నివేదికను మే 31, 2019 ఇవ్వడం జరిగింది. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రము జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. తర్వాత కర్ణాటక కూడా ఈ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తుందన్నమాట. జాతీయ విద్యా విధానంలో ఏంటంటే
ఇప్పుడైతే ఏదైతే 1 to 5 తర్వాత 6 to 10 11 to 12 విద్యా విధానాలు ఉన్నాయో వాటిని 4 రకాలుగా విభజిస్తూ ఈ జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించారనమాట. నెక్స్ట్, on December 21, which two planets will meet in a great conjunction, the closest they could be seen in the sky together for nearly 800 years. డిసెంబర్ 2021 డిసెంబర్ 21న ఏ 2 గ్రహాలు దాదాపు 800 సంవత్సరాల పాటు ఆకాశంలో కలిసి చూడగలిగే ఒక గొప్ప కలయికతో కలుస్తాయి. అంటే దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఆకాశంలో ఒక రెండు గ్రహాలు డిసెంబర్ 21, 2021న కలుస్తున్నాయి. దీన్ని గొప్ప కలయికగా పిలుస్తున్నారు. ఏంటంటే ఇక్కడ డిసెంబర్ 21, 2021న 2 గ్రహాలు ఆకాశంలో దాదాపు 800 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప కలయికను గ్రేట్ కంజంక్షన్ ఏర్పాటు చేస్తున్నట్టు. అయితే అవి ఏ గ్రహాలు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జూపిటర్ మరియు సాటర్న్. జూపిటర్ మరియు సాటర్న్ డిసెంబర్ 21, 2021న దాదాపు ఆకాశంలో ఒక జంక్షన్ గ్రేట్ కంజంక్షన్ అనేది ఏర్పడిస్తామంటే ఈ 2 కలిసి. ఇలాంటి అద్భుతం దాదాపు 800 సంవత్సరాల పాటు 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతుంది అనమాట. నెక్స్ట్, హూ బికేమ్ ద ఫస్ట్ బ్యాటర్ ఇన్ ద ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ టు స్కోర్ 1000 runs against a single team in IPL మ్యాచ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఐపీఎల్ మ్యాచ్లో ఒకే జట్టుపై 1000 పరుగులు చేసిన మొదటి బ్యాటర్ ఎవరు? ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఐపీఎల్ మ్యాచ్లో ఒకే జట్టుపై 1000 పరుగులు చేసిన మొదటి బ్యాటర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఒక జట్టుపై 1000 పరుగులు సాధించి ఈ రికార్డు సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారన్నమాట. అయితే మనం ఏదైతే మోడల్ పేపర్స్ 25 మోడల్ పేపర్స్ ఇచ్చామో ఆ 25 మోడల్ పేపర్లో ఐపీఎల్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇంచుమించు మనం ఇచ్చిన 25 మోడల్ పేపర్లో 4-5 క్వశ్చన్ పేపర్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్లో ఇంపార్టెంట్గా నిలుస్తుందని మనం దీన్ని కూడా కవర్ చేయడం జరిగింది అనమాట. అలాగే మనకి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఏపీ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పరీక్ష కోసం 20 మోడల్ పేపర్లు అందజేస్తున్నాము. ఈ మోడల్ పేపర్లు 200 రూపాయలకి అందజేస్తున్నాము. 20 మోడల్ పేపర్లతో పాటు కరెంట్ అఫైర్స్ మీకు ఉచితంగా ఇవ్వబడతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష కోసం 40 మోడల్ పేపర్లు, అలాగే 3 నెలల పాటు సిలబస్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ డైలీ కరెంట్ అఫైర్స్ 2022 డిసెంబర్ 31 వరకు డైలీ కరెంట్ అఫైర్స్ కేవలం 369కే ఇవ్వబడుతున్నాయి. అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే కేవలం కరెంట్ అఫైర్స్ కావాలనుకునే వాళ్ళకి కేవలం 200 రూపాయలతో కరెంట్ అఫైర్స్ మనం డిసెంబర్ 22, 2022 వరకు డిసెంబర్ 31, 2022 వరకు కేవలం 200 రూపాయలకే, అంటే ఇప్పటి నుంచి 13 నెలల పాటు కరెంట్ అఫైర్స్ను ఇంగ్లీష్ మరియు తెలుగు రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ ఇచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, డాష్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఫ్రూట్, స్పెషల్లీ ద సైన్స్ ఆఫ్ గ్రోయింగ్ ఫ్రూట్ అండ్ నట్స్. ఏది పండ్ల అధ్యయనం, కింద చిన్నట్లో ఏది పండ్ల అధ్యయనం అంటున్నారు. ప్రత్యేకంగా పండు మరియు గింజలను పెంచే శాస్త్రము పోమాలజీ అనేది పండ్ల అధ్యయనం అనమాట. నెక్స్ట్, హూ బికేమ్ వన్ అమంగ్ ద టాప్ గ్లోబల్ ప్లేయర్స్ టు బి accredited by the Google as cloud partner with the specialization in the data and analytics space. డేటా మరియు అనలిటిక్స్ స్పేస్లో స్పెషలైజేషన్తో క్లౌడ్ పార్ట్నర్గా గూగుల్తో గుర్తింపు పొందిన టాప్ గ్లోబల్ ప్లేయర్లలో ఎవరు ఒకరు? ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఎవరు? ఇటీవల గూగుల్తో స్పేస్లో స్పెషలైజేషన్తో క్లౌడ్ పార్ట్నర్గా గుర్తింపబడ్డారని చెప్పేసి ఇచ్చారన్నమాట. కసన కరెక్ట్ ఆన్సర్ ఇన్ఫోసిస్. నెక్స్ట్, at the 2021 World Wrestling Championships, which Indian wrestler created history as she became the first Indian woman finalist at the World Championship and also first female player from India to claim a silver medal. 2021 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో తొలి భారతీయ మహిళా ఫైనలిస్ట్గా మరియు భారతదేశం నుండి రజత పథకాన్ని సాధించిన మొదటి మహిళా క్రీడాకారిణిగా ఏ భారతీయ రెజ్లర్ చరిత్ర సృష్టించింది? కరెక్ట్ ఆన్సర్ అన్సు మాలిక్. ఈ ప్రశ్నను మనం కరెంట్ అఫైర్స్ దాంట్లో ఇవ్వడం జరిగింది. మన ఛానల్ నుంచి ఏదైతే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ దాంట్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనమాట. క్వశ్చన్ ఏంటంటే 2021 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ అయిన అన్సు మాలిక్
తొలిసారిగా ఈ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో ఫైనల్కి చేరిందనమాట. ఫైనల్కి చేరి ఒక రికార్డ్ క్రియేట్ చేయడంతో పాటు అక్కడ ఫైనల్లో, కానీ ఆమె ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఫైనల్లో ఓడిపోవడం ద్వారా ఆమెకి రజత పథకం వచ్చిందన్నమాట. ఆ రకంగా ఫైనల్ చేరడంతో పాటు ఒక ప్రపంచ ఛాంపియన్ రెజ్లింగ్ లో ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఫైనల్ చేరిన తొలి మహిళా అథ్లెట్ గా నిలవడంతో పాటు రజత పథకాన్ని సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచిందన్నమాట. ఎవరంటే అన్సు మాలిక్. నెక్స్ట్, who smashed the world record in the final to win gold in the men's 50-meter rifle 3 positions event at the ISSF Junior World Championships in Lima, Peru in October 21. అక్టోబర్ 21 2021 అక్టోబర్ నెలలో పెరూలోని లిమాలో ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగిందనమాట. దీంట్లో పురుషుల 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో స్వర్ణం గెలిచి ఫైనల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు అని ఇస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ అంటే ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్. నెక్స్ట్, ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ హ్యాస్ డిసైడెడ్ టు సెటప్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ రన్ అంబులెన్స్ నెట్వర్క్ ఫర్ డాష్ ఇన్ మార్చ్ 2021. మార్చ్ 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎవరి కోసము భారతదేశంలో ప్రభుత్వం ద్వారా నిర్వహించే మొట్టమొదటి అంబులెన్స్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అంబులెన్స్ నెట్వర్క్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఎవరి కోసము అంటారు? ఎనిమల్స్ కోసం, జంతువుల కోసము భారతదేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ద్వారా నిర్వహించబడే మొట్టమొదటి అంబులెన్స్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి 20 జనరల్ స్టడీస్ బిట్స్ అనమాట. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏదైతే మనం మోడల్ పేపర్లు ఇచ్చామో అదే విధిగా సినానిమ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయో అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి పాసేజ్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా ఏదైతే మనం మోడల్ పేపర్ ఇచ్చామో అదే లెవెల్లో ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత ఈ టైప్ ఆఫ్ మోడల్ ఒక 4 సెంటెన్సెస్ ఇస్తారు. 4 దాంట్లో ఏంటంటే ఏది మొత్తం ఈ 4 సెంటెన్స్ కలిపి మనం ఒక పారాగ్రాఫ్ తయారు చేయాలన్నమాట. ఆ పారాగ్రాఫ్ తయారు చేసినప్పుడు ఏదైతే ఈ పారాగ్రాఫ్ లో ఫిట్ అవ్వదో ఆ ఆప్షన్ మనం ఎంచుకోవాలన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన మోడల్ పేపర్ లో కవర్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ సినానిమ్స్, యాంటానిమ్స్. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి 20 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత రీజనింగ్ సంబంధించిన 20 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏదో మనం రీజనల్ కూడా అనాలజీ, వర్డ్ అనాలజీకి సంబంధించి ఏదవుతుందో అనాలజీ ప్రశ్నలు కూడా మనం ఇవ్వడం జరిగింది. అదే రకంగా మనకి మోడల్స్ కూడా కవర్ అయ్యమాట. తర్వాత ఈ రకంగా వాటర్ ఇమేజ్ ప్రశ్నలు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇది వాటర్ ఇమేజ్ క్వశ్చన్. తర్వాత ఇది మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్స్ కూడా మనం ప్రతి మోడల్ పేపర్లో కవర్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే ప్యాటర్న్ కంప్లీట్ అవుతుందో ప్యాటర్న్ కంప్లీట్ చేసే క్వశ్చన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకు ఏదైతే ప్యాటర్న్ ఇక్కడ 4 ఇమేజెస్ ఇస్తారు. 4 ఇమేజెస్లో ఏదైతే ప్యాటర్న్ మనం కంప్లీట్ చేస్తే దాన్ని మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే కరెక్ట్ ఆన్సర్ 3 ఇచ్చారు. రొటేట్ చేసి చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ జస్ట్ బ్యాక్గ్రౌండ్ కవర్ అయిపోతుంది అనమాట. ఈ విధమైన క్వశ్చన్స్ కూడా మనం మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ప్రతి మోడల్ పేపర్లో కూడా ఏదైతే కంప్లీట్ మనకి ఒక క్వశ్చన్ ఇస్తాము, 4 ఆప్షన్లు ఇస్తాము. ఆ క్వశ్చన్లు ఏంటంటే ఒక ఫుల్ ఇమేజ్కి ఒక పార్ట్ తీసేసి ఏదైతే ఫిట్ అవుతుందో 4 ఆప్షన్లు అది చేయమని చెప్తాను. ఇది మన మోడల్ పేపర్లో ఇచ్చామన్నమాట. నేను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. తర్వాత ఇది డెసిషన్ మేకింగ్ క్వశ్చన్. ఇదైతే మనం మోడల్ ఇవ్వలేదు, ఇది ఏ మోడల్లోనే. నెక్స్ట్ ఇది సేమ్ దీని టైప్ సిమిలర్ ఇమేజ్ ఏది ఉందో అది మనకి సెలెక్ట్ చేయమని ఇస్తున్నారు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రీజనింగ్ సంబంధించి అయితే క్వశ్చన్స్ అయితే మనం ఏదైతే మోడల్ ఇచ్చామో ఆ మోడల్ ప్రకారం అని చెప్పేసి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఈ సిరీస్ కూడా మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత సిలోజిమ్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సిలోజిమ్స్ కాదు, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ అనమాట. ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇస్తారో దానికి సంబంధించిన కన్క్లూజన్స్ ఇస్తారు. ఏది స్టేట్మెంట్ని ఫాలో అవుతుందో కన్క్లూజన్ అది మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఇచ్చింటే ద టర్కిష్ కమ్యూనిటీ ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఇట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ టుమారో, సో యూ బీ బెటర్ ప్రిపేర్డ్ టు స్పెండ్ ఏ హ్యాండ్సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆన్ చారిటీ. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఒక టర్కిష్కి సంబంధించిన ఒక కమ్యూనిటీ, ఒక బృందము కల్చరల్ ప్రోగ్రామ్ని రేపు కండక్ట్ చేస్తుంది. రేపు టర్కిష్ బృందము ఒక కల్చరల్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తుంది. అది సో నువ్వు ఎక్కువ డబ్బుని నువ్వు చారిటీ కోసం స్పెండ్ చేయడానికి రెడీగా ఉండని చెప్పేసి ఒక ఫ్రెండ్ అతని ఫ్రెండ్తో చెప్తున్నాడు. అతని ఫ్రెండ్తో ఏమని చెప్తున్నాడంటే రేపు ఒక టర్కిష్ బృందము కల్చరల్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తుంది, అయితే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడానికి, చారిటీ కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండని చెప్పి ఫ్రెండ్ ఇస్తున్నాడు. ఇక్కడ కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారంటే టర్కీ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ కల్చర్ దట్ రిఫ్లెక్ట్స్ ఇట్స్ ఎర్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మిడిల్ ఈస్టర్న్ అండ్ యూరోపియన్ కల్చర్స్. ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చారంటే టర్కీ అనేది అందమైన సాంస్కృతిక కల్చర్ని కలిగి ఉంది. అది మిడిల్ ఈస్టర్న్ అలా యూరోపియన్ కల్చర్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పేసి ఫస్ట్ కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది అనమాట. టర్కీ కల్చరు ఒక అందమైన కల్చరు, అది మిడిల్ ఈస్ట్ అలాగే యూరోపియన్ కల్చర్కి సంబంధించి దాని ఇంపాక్ట్ ఈ టర్కీ కల్చరు వాటి మీద ఇంపాక్ట్ చూపించిందని చెప్పేసి ఫస్ట్ కన్క్లూజన్ ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి ఈ ఫస్ట్ కన్క్లూజన్కి సంబంధం లేదనమాట. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఈ ఈస్టర్న్ యూరోపియన్ కల్చర్స్ గురించి అసలు మెన్షన్ చేయలేదు. అంటే ఇది మనకు తప్పు అనమాట. అంటే కన్క్లూజన్ 1 స్టేట్మెంట్ని ఫాలో అవ్వదు. రెండోది ఏమి ఇచ్చారంటే టర్కిష్ కల్చర్ ప్రోగ్రామ్స్ ఇన్వాల్వ్ ఏ లాట్ ఆఫ్ చారిటీ వర్క్. టర్కిష్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ చారిటీ వర్క్ను కలిగి ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ అనమాట, ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పాడు, టర్కీ బృందం ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది, నువ్వు ఎక్కువ చారిటీకి డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రిపేర్గా ఉండని చెప్పి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈ టర్కిష్ బృందం చేసే సాంస్కృతిక కార్యక్రమంలో చారిటీ వర్క్ కలిపి ఉంటుంది, నువ్వు చారిటీ కోసం ఖర్చు పెట్టాలి కాబట్టి డబ్బులు ఎక్కువ ఉంచుకొని చెప్తున్నాడు అనమాట. అంటే 2 ఫాలో అవుతుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఇది సిలోజిమ్స్ ఇచ్చారనమాట. సిలోజిమ్స్లో ఏమి ఇచ్చారంటే ఆల్ ప్లాస్టిక్స్ ఆర్ ఫైబర్స్ అని ఇచ్చారు. సిలోజిమ్స్ వస్తే మనకి ఆల్ ప్లాస్టిక్స్, ఇక్కడ ప్లాస్టిక్స్ ఉన్నాయి, ప్లాస్టిక్స్ అన్ని కూడా ఫైబర్స్ అని ఇచ్చారు. ప్లాస్టిక్ అన్ని కూడా ఫైబర్స్ అని ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ ప్లాస్టిక్స్ పైన సమ్ ఫైబర్స్ ఆర్ మెటల్స్, సమ్ ఫైబర్స్ ఏ ఉన్నాయో అవి మెటల్స్ అని ఇచ్చారు. ఇక్కడ మనకు క్వశ్చన్ అంటే ఆల్ ప్లాస్టిక్స్ ఆర్ ఫైబర్స్, ఆల్ ప్లాస్టిక్స్ ఆర్ ఫైబర్స్. ఇక్కడ మనకు ప్లాస్టిక్స్ ఉన్నాయి, ప్లాస్టిక్స్ అన్ని ఫైబర్స్ అంటున్నారు అనమాట. అంటే ఈ మధ్యలో ప్లాస్టిక్ ఉంటుంది, ప్లాస్టిక్స్ అన్ని ఫైబర్స్. సమ్ ఫైబర్స్ ఆర్ మెటల్స్, సమ్ ఫైబర్స్ మెటల్స్ అనమాట. సమ్ ఫైబర్స్ ఆర్ మెటల్స్ అంటున్నాడు. సమ్ ఫైబర్స్ అంటే ఫైబర్స్లో మనకి ప్లాస్టిక్స్ ఉన్నాయి, కానీ ఈ ఫైబర్స్కి తర్వాత ఈ ప్లాస్టిక్స్కి మెటల్స్కి సంబంధం లేదనమాట. అంటే ఈ మనం ప్లాస్టిక్ అనుకుంటే ఇది దీని ప్లాస్టిక్ అనుకుంటే మధ్యలో దాన్ని పైది ఫైబర్స్ అనమాట. ఫైబర్స్ ఈ మెటల్స్ ఇవేంటంటే ఈ ప్లాస్టిక్స్, ఇవేమో ఫైబర్స్, ఇవేమో మెటల్స్. మనకి ఇచ్చిన ఆప్షన్ అంటే సమ్ ప్లాస్టిక్స్ ఆర్ మెటల్స్, సమ్ ప్లాస్టిక్స్ ఆర్ మెటల్స్ అన్నాడు. యాక్చువల్గా మనకి ప్లాస్టిక్స్ కానీ మెటల్స్ కానీ సంబంధం లేదు. అందువల్ల ఏంటంటే కన్క్లూజన్ 1 అనేది తప్పు ఇక్కడ. తర్వాత ఆల్ మెటల్స్ ఆర్ ప్లాస్టిక్స్, ఆల్ మెటల్స్ ఆర్ ప్లాస్టిక్స్ అన్నాడు. ఇది కూడా తప్పు, ఎందుకంటే మెటల్స్కి ప్లాస్టిక్స్కి సంబంధం లేనప్పుడు సమ్ ప్లాస్టిక్స్ ఆర్ మెటల్స్ అవ్వదు,
ఆల్ మెటల్స్ ఆర్ ప్లాస్టిక్స్ అవుతుంది. ఎందుకంటే మనకి ఏదైతే ఫైబర్స్ మెటల్స్కి మనకి రిలేషన్ అయితే ఉంది, కానీ ప్లాస్టిక్స్కి మెటల్స్కి సంబంధం లేదన్నమాట. అందువల్ల ఇక్కడ మనకి ఇచ్చిన రెండు కూడా నెగిటివ్ అనమాట. అంటే రెండు కూడా ఫాలో నైదర్ 1 nor 2 ఫాలో అనమాట. ఇది నెక్స్ట్ ఇది అనాలజీ టైప్ క్వశ్చన్ ఇచ్చారు. తర్వాత ఏదైతే ఒక అన్ఫోల్డ్ బాక్స్ ఇచ్చి దాన్ని ఫోల్డ్ చేయడం అనేది మన మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఇది అన్ఫోల్డ్ ఫార్మెట్, దీన్ని ఫోల్డ్ చేస్తే ఏ రకంగా స్క్వేర్స్ ఏర్పడతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. మన మోడల్ పేపర్లో ప్రతి మోడల్ పేపర్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ టైప్ అనమాట. దీన్ని చూస్తే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 5 ఎలక్ట్రికల్ ఫైలాన్స్ P1, P2, P3, P4 అండ్ P5 ఉన్నాయి. ఆల్ ఫేసింగ్ నార్త్. నార్త్ అంటే యాక్చువల్గా మనకి ఇలా వేసుకుంటే ఇది ఈస్ట్ అనుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనమాట. అంటే ఈ 5 పోల్స్ నార్త్ సైడ్ చూస్తున్నాయి. ఈ రకంగా పెట్టుకుంటే నెక్స్ట్ ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే P5 is రైట్ ఆఫ్ P1. అంటే P1కి రైట్ సైడ్ P5 ఉంటుంది. అంటే P1 అన్నవాడు ఇలా స్ట్రైట్గా చూస్తే వాడికి రైట్ సైడ్లో P5 ఉంటుంది. అంటే P5 is రైట్స్ ఆఫ్ P1. P1కి రైట్ సైడ్ P5 ఉంటాడు. తర్వాత P2 is లెఫ్ట్ ఆఫ్ P4. P2 తీసుకుంటే P2 P4కి లెఫ్ట్ సైడ్ ఉంటాడు. ఓకే. తర్వాత అండ్ రైట్ ఆఫ్ P5. P2 అన్నవాడు P4కి లెఫ్ట్ సైడ్ ఉంటూ P5కి రైట్ సైడ్ ఉంటాడు. అంటే ఇక్కడ ఉండే అవకాశం ఉందంట. అంటే P2 ఇక్కడ ఉండే అవకాశం ఉంది. P2 అన్నవాడు ఏం చేస్తాడు, P5కి P4కి లెఫ్ట్ సైడు. అంటే ఇక్కడ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే P2 ఇలాగ ఉంటుంది, P4 ఇలాగ ఉంటుంది, P5 ఇలాగ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే P2 అన్నవాడు P4కి లెఫ్ట్ సైడు, P5కి రైట్ సైడ్ ఉంటాడు. ఓకే. అంటే P5, P2, P4 అన్నది ఒక లైన్ ఉంటుంది అనమాట. తర్వాత P1 ఈజ్ ద రైట్ ఆఫ్ P3. P1 ఈజ్ ద రైట్ ఆఫ్ P3. ఇక్కడ P1 ఉన్నాడు కదా, P1 P3కి రైట్ సైడ్ ఉంటాడు. అంటే P3 ఇలాగుంటే P3కి రైట్ సైడ్ P1 ఉంటాడు అనమాట. అంటే ఈ రకంగా ఉండే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ P1కి రైట్ సైడ్ P5 ఉంటాడు. ఇప్పుడు మన కాంబినేషన్ ఎలా వస్తుందంటే P5 తర్వాత P5కి రైట్ సైడ్ P4, P4కి రైట్ సైడ్ ఇది P1. ఇక్కడ తీసుకుందాం. మనకి ఇక్కడ P5 ఉంటాడు, P5 P4కి లెఫ్ట్ సైడ్లో ఉంటాడు. సారీ, P5 is రైట్ ఆఫ్ P1. ఇక్కడ P1 ఉంటే P1కి రైట్ సైడ్లో P5 ఉంటాడు. ఓకే. నెక్స్ట్ P2 is లెఫ్ట్ ఆఫ్ P4. P2 అన్నవాడు P4కి లెఫ్ట్ సైడ్ ఉంటాడు. తర్వాత ఈ P2 ఉన్నాడు కదా, P2 P4కి లెఫ్ట్ సైడ్, P5కి రైట్ సైడ్. ఇది కాంబినేషన్ సరిపోయింది. తర్వాత ఇది కాంబినేషన్ సరిపోయింది అనమాట. తర్వాత P1 is రైట్ ఆఫ్ P3.
P3 అన్నవాడు P1 అన్నవాడు P3కి రైట్ సైడ్ ఉంటాడు. ఓకే, ఈ విధంగా మన కాంబినేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ది P5 ఈజ్ రైట్ ఆఫ్ P1. P5 అన్నవాడు P1కి రైట్ సైడ్ ఉన్నాడు అండ్ P1 రైట్ సైడ్ ఇది అనమాట. ఇది రైట్ సైడ్ అవుతుంది కాబట్టి P1 అన్నవాడు P5కి P5 అన్నవాడు P1కి రైట్ సైడ్ ఉన్నాడు. తర్వాత P2 అన్నవాడు P4కి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. P4కి లెఫ్ట్ సైడ్ P2 ఉన్నాడు. తర్వాత P2 అన్నవాడు P5కి రైట్ సైడ్ ఉన్నాడు. తర్వాత P1 అన్నవాడు P3కి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, రైట్ సైడ్ ఉన్నాడు అనమాట. మొత్తం ఇది కాంబినేషన్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ పోల్ ఇస్ మిడిల్లో ఏది ఉంటుందంటే P5 ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ P5 అనమాట. తర్వాత ఇచ్చిన ఫిగర్స్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని కౌంట్ చేయమన్నారు. ఇది కూడా మన మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించింది. తర్వాత నెంబర్ సిరీస్ ఇది కూడా మన మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది సీక్వెన్స్ సిరీస్ అనమాట. నెక్స్ట్ ఇది సిలోజిమ్స్. ఓవరాల్గా మన క్వశ్చన్ పేపర్ అయితే ఇది. మనకి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఏదైతే మనం మోడల్ పేపర్ని ఒక మోడల్లో సెట్ చేస్తామో ఆ రకంగా మనకి ఇచ్చింది. రీజనింగ్ అయితే మొత్తం మనం ఇచ్చిన మోడల్ పేపర్లను కవర్ అయినాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మోడల్ పేపర్లు రెడీగా ఉన్నాయి. అలాగే కరెంట్ అఫైర్స్ కావాల్సిన వాళ్ళు డిసెంబర్ 2022 వరకు కరెంట్ అఫైర్స్ డైలీ పీడిఎఫ్స్ కావాల్సిన వాళ్ళు కూడా ఒక ప్యాకేజ్ రెడీగా ఉంది. అది డిస్క్రిప్షన్ ఇస్తాను. అలాగే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎవరి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా మోడల్ పేపర్స్ని ప్రిపేర్ చేస్తున్నాము. వాళ్ళు కూడా డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో ఈ మిగతా జూనియర్ ఏదైతే అసిస్టెంట్ ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించిన పేపర్లు ఉన్నాయో అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత వీడియోలో మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇది ఏపీ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ మోడల్ ప్రశ్నపత్రం అనమాట. ఈ రకంగా మనం 20 మోడల్ పేపర్స్ ఇస్తున్నాము. ఇప్పటి వరకు యాక్చువల్గా తెలుగు, ఇంగ్లీష్ అనేది కొత్త సిలబస్ కవర్ చేస్తాం అనమాట. ఆ సిలబస్ని కూడా కవర్ చేస్తూ మనం మోడల్ పేపర్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది అయితే మీకు ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.